బాగుంది. ఇంత బాగుంది. బుజ్జి బుజ్జి ఆరెంజ్, లాస్ట్ ఆరెంజ్ ఇంకా మేము పిక్ చేసింది ఈ రోజు ఆరెంజ్ ఫామ్ లో. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. ఈ రోజు వెదర్ కూడా చాలా బాగుంది. ఎండ లేదు, చలి కూడా ఎక్కువ లేదు. కూడా ఆరెంజ్ ఫామ్ ఉంది, కాకపోతే ఇందులోకి అలో చేయలేదు. ఇక్కడ కొంతమంది చైర్స్ ఉంటాయి, చైర్స్ పక్కన వచ్చి కూర్చొని తింటున్నారు. ఓకే, లంచ్ కూడా ఇచ్చినట్టున్నారు వీళ్ళకి ఆల్రెడీ. చాలాసేపు ఆరెంజ్ ఫామ్ లో ఉన్నాం కదా, ఇక్కడ నుంచి బయటకు వెళ్లే ముందు కొన్ని కాయలు తిందామని చెప్పేసి కొన్ని నేను ఆరెంజ్ పీల్స్ ఇస్తున్నాను. నీకు కావాలా? ఓకే, సూపర్ స్వీట్ ఉంది. తింటావా? తీపి పులుపు రెండు మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంది, సేమ్. ఈ చెట్టుకు ఫుల్ ఉన్నాయి అసలు కాయలు. మా వాళ్ళు ఇంకా చాలా సేపు ఆరెంజ్ ఫామ్ లో తిరిగి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. మా పాప, మా ఆయన ఇక్కడ కూర్చొని, అదిగోండి తను కూడా ఒక ఆరెంజ్, మా విన్ను ఒక ఆరెంజ్ తింటున్నాడు. ఈ కొమ్మ ఇన్ని కాయలను ఎలా మోస్తుందబ్బా అనిపిస్తుంది. ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ. ఈ చెట్లు మనంత హైట్ కూడా లేవు. ఇది ఒక్కొక్కటి వీళ్ళేసి. సో ఈ బ్యూటిఫుల్ ఆరెంజ్ ఫామ్ కి బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా మేము వెళ్తున్నాము. పద ఇంకా నడు, విన్ను టైం అయిపోయింది. నడు నడు, తీయకు. చిన్న ఆరెంజ్ ఇంత బాగుంది, బుజ్జి బుజ్జి ఆరెంజ్, లాస్ట్ ఆరెంజ్ ఇంకా మేము పిక్ చేసింది ఈ రోజు ఆరెంజ్ ఫామ్ లో. విన్ను అది బేబీ కాదు, అది కింద పడేసింది. దానికంటే చిన్న ఇంకా ఉన్నాయిరా, చిన్నది ఉంది. వద్దు ఇంకా చాలరా. ఆల్రెడీ మాకు వాళ్ళు ఇచ్చిన కవర్స్ మొత్తం ఫిల్ అయిపోయి మేము ఇంకా కొన్ని బ్యాగ్స్లో కూడా వేసుకున్నాము. వావ్, పైన కాకులు, పక్కన ట్రైను, ఇక్కడ ఆరెంజ్. ఒకటి నది ఒకసారి చూపించు. ఓకే, మేము ఈ ఫామ్ లోపలికి వచ్చేటప్పుడు మాకు ఇది ఒక కూపన్ లాంటిది ఇచ్చారు. ఇవేంటంటే మనకి లంచ్ ఇస్తారనమాట. ఇప్పుడు ఎంత టైం 11:30 అయింది. సో ఇప్పుడు మేము వెళ్ళి వాళ్ళకి కూపన్ని చూపిస్తే మనకి ఇక్కడ 4 నెంబర్ రాసింది కాబట్టి 4 మెంబర్స్కి లంచ్ బాక్సెస్ ఇస్తారు. అబ్బాయి ఇప్పుడు అంత దూరం నడాలన్నా. చూడండి, దీనిపైన బొమ్మ ఉంది కదా, ఇది లంచ్ కూపన్ లాంటిది అనమాట. కాకపోతే మాకు ఇప్పుడు ఆరెంజ్ ఫామ్లో ఆల్రెడీ ఫ్రూట్స్ తిని స్టమక్ ఫుల్ అయిపోయింది. ఆ ఫుడ్ని నేను ఖచ్చితంగా తినలేను. కాకపోతే మనం దాన్ని బాక్స్ కాబట్టి ఇంటికైనా తీసుకెళ్ళి ఈవినింగ్ అయినా తినవచ్చు. ఈ ఫామ్లోకి మమ్మల్ని అలో చేయలేదు. ఇక్కడ 4 ఫామ్స్ ఉన్నట్టున్నాయి, జస్ట్ ఓన్లీ 1 ఫామ్లోకి మమ్మల్ని అలో చేశారు. ఇక్కడ నుంచే మేబీ సిటీస్కి అంతా వీళ్ళు ఆరెంజ్ సప్లై చేస్తారనుకుంటా. మా పాప ముందెళ్తుంది సిజర్స్ పట్టుకొని. వాళ్ళకి సిజర్స్ ఇచ్చేసి ఈ కూపన్ ఒకటి చూపించి లంచ్ బాక్సెస్ తెచ్చుకుందామని. అదిగోండి అక్కడ షెడ్ కింద వీళ్ళు లంచ్ ప్రిపేర్ చేస్తున్నారు. అక్కడ లైన్ ఉంది కదా, ఆ లైన్ దగ్గరికి వెళ్ళి మనం నిల్చుంటే మనకి లంచ్ బాక్సెస్ ఇస్తారు. మా పిల్లల్ని వెళ్ళమని చెప్పాను. వేడిగా ఫుడ్ రెడీ అవుతుంది. ఇక్కడంతా స్మెల్ కూడా వస్తుంది. అదేంటి ఎక్సోబనా? ఎక్సోబనేనా? ఓకే, అక్కడ ఒక అతను ఎక్సోబా తయారు చేస్తున్నాడు. ఇంకేమి ఇస్తారు? చికెన్ అవి ఏమైనా ఇస్తారా? నాన్ వెజ్ ఏంటివి? ఎక్సోబా, ఇది టాకోయాకి, ఇది టాకోయాకి కాదు, అదేంటో నాకు కూడా తెలియదు, కానీ 3 వస్తాయి. ఓకే, 3 వెరైటీస్ ఇస్తారంట. అవునా? మా పిల్లలు ఇద్దరు ఇక్కడ ఫైటింగ్ చేసుకుంటున్నారు, ఎవరేది తినాలి అని చెప్పేసి. 4 బాక్సెస్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ మేము ఆ ఫామ్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ మాకు ఎక్కడైతే వాళ్ళు ఫుడ్ ఇచ్చారో అక్కడే చాలా టేబుల్స్ అవి ఉన్నాయి, డైనింగ్ టేబుల్స్ లాగా, చైర్స్ అవి ఉంటే చాలా మంది అక్కడే కూర్చొని ఆల్రెడీ తింటున్నారు. కొద్దిసేపు ఇక్కడ ఉండి లంచ్ చేసి మళ్ళీ వెళ్ళాలి. అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్కి రావాలి, మైండ్ చాలా రిఫ్రెష్ అవుతుంది. ఒక టేబుల్ని ఆక్యుపై చేసేసి
స్టార్ట్ చేశారు, తిన్నారు. సో ఇది నాకు వచ్చిన కవరు. ఇందులో ఇదేంటి, చికెనా ఫిషా? ఇది చికెన్ అండ్ ఇది యకిసోబా. మేము చాలా ఇష్టంగా తింటాం యకిసోబా ఇంట్లో. అండ్ ఒక చాప్ స్టిక్స్ ఇచ్చారు. సో ఇది మా ఫుడ్ ఈరోజు. చల్లగా గాలి వస్తుంది. బాగుంది. అండ్ దిస్ ఈజ్ మై యకిసోబా. నేను ఇంకా ఓపెన్ చేయలేదు. మా ఆయన ఆల్రెడీ ఓపెన్ చేసి తింటున్నారు. బాగుందా? మనం ఇంట్లో వేసుకున్నట్టుందా? డిఫరెంట్గా ఉందా? లంచ్ అయిపోయింది. ఇంకా మేము ఈ ఫామ్ నుంచి బయలుదేరుతున్నాం ఇప్పుడు. విన్నా ఫుడ్ కూడా చాలా బాగుంది. వాళ్ళు యకిసోబా ఇంకా ఒకటి చికెన్ అది ఇది ఇచ్చారు కదా, అవి కూడా చాలా బాగున్నాయి టేస్టీగా. కాకపోతే మేము మొత్తం తినలేదు, జస్ట్ 2 ప్యాక్స్ ఏమో ఫినిష్ చేసాము. ఈ ఆరెంజ్ ఫామ్ పక్కనే ఒక చిన్న వెజిటబుల్ స్టాల్ ఉంది. సో ఇక్కడ ఫ్రెష్ గా తీసుకొచ్చిన వెజిటబుల్స్ ని అమ్ముతున్నారు. ఉంది ఫ్రూట్ వెజిటబుల్. ఇది మాకు తెలియదు ఇదేంటి అనేది, ఇంతకుముందు అయితే ఎప్పుడు చూడలేదు. ఒకసారి అలా ట్రై చేద్దాము అని చెప్పేసి ఒకటి తీసుకున్నాము. 150 yen అంట ఒకటి. కాలీఫ్లవర్ అయితే 250 yen. అండ్ ఇటువైపు మొత్తం అంతా కూడా వెజిటబుల్ ఫార్మ్స్ ఉన్నట్టున్నాయి. ఇక్కడైతే కాలీఫ్లవర్ ప్లాంట్స్ కనిపిస్తున్నాయి మాకు. కాకపోతే లోపలికి మనకి ఎంట్రీ లేదు. ఇక్కడ ఒక చైన్ పెట్టారు చూడండి, లోపలికి ఎవరు వెళ్ళకుండా. ఇదంతా కూడా ఫామ్ ల్యాండ్ అనుకుంటా. వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కావచ్చు. రాడిష్ కూడా ఉంది అక్కడ, వైట్ రాడిష్ కనిపిస్తుంది నాకు. సో ఫామ్ నుంచి ఇంకా కంప్లీట్గా బయటకు అయితే వచ్చేసాము. అండ్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇక్కడ అన్ని వేరే ఫార్మ్స్ ఉన్నాయి. కక్కీ ఫ్రూట్ ఫార్మ్స్, ఆరెంజ్ వెజిటబుల్స్ అన్ని. ఇదంతా ఒక విలేజ్ అనుకుంటా. ఇంకా ఇక్కడ అన్ని పండించి ఇక్కడ నుంచే సిటీకి పంపిస్తారు అనుకుంటా వీళ్ళు. ఇక్కడేమో బుజ్జి ఆరెంజ్ అసలు కింద అయితే ఎన్ని పడిపోయాయో. ఒక్క చెట్టు ఉంటే బాగుండు మా ఇంట్లో. ఉండేది అపార్ట్మెంట్లో, ఫ్లాట్లో. నాకైతే అస్సలు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఫామ్లో. ఫస్ట్ టైం ఫామ్లో కూర్చొని లంచ్ కూడా చేయడము. ఆరెంజ్ ఫామ్ దగ్గరికి రాగానే మాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాటిల్ ఇచ్చారని చెప్పాను కదా. జ్యూస్ బాటిల్ కానీ, సాఫ్ట్ డ్రింక్ కానీ ఏదో ఒకటి మనము పిక్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ ప్రొవైడ్ చేశారు. ఈ ఫామ్కి టికెట్ ఎంట్రీ ఎంత అంటే 1200 ఒక్కరికి. 1200లో మనకి 2 hours ఆరెంజ్ పికింగ్ ప్లస్ ఇన్ని ఆరెంజెస్ మేము తెంపుకొని మళ్ళీ లంచ్, జ్యూస్ బాటిల్ ఇవన్నీ వస్తాయా అంటే అసలు నమ్మకండి. ఎందుకంటే మాకు ఇది ఒక ఆఫర్లో వచ్చింది. మామూలుగా అయితే లంచ్ ప్రొవైడ్ చేయరు అనుకుంటా. లంచ్ ప్రొవైడ్ చేయరు కదా, మామూలుగా అయితే లంచ్ ప్రొవైడ్ చేయరు. ప్లస్ వాళ్ళకి డ్రింక్స్ కూడా ఏమి ఇవ్వరు. 1200 కూడా టికెట్ ఉంటుందో అంతకంటే ఎక్కువే ఉండొచ్చు. మాకు ఈరోజు ఒక ఆఫర్ ఉంది అనమాట. అది మా హస్బెండ్ వర్క్ చేసే కంపెనీలో ఎంప్లాయీస్కి ఇచ్చిన ఆఫర్. దానివల్ల మాకు ఈ అన్ని ఫెసిలిటీస్ వచ్చాయి. ఇక్కడ రోడ్ పైన నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళందరూ ఇప్పుడు మాతో పాటు ఆరెంజ్ పికింగ్కి వచ్చిన వాళ్ళే. అసలు ఇక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి కానీ మనుషులు ఎవరైనా ఉన్నారా లేరా అనిపిస్తుంది. అసలు అంత ఎంటీగా, ఎక్కడ మనుషులు అనిపించట్లేదు, మేము తప్ప. ఆరెంజ్ ఫామ్ నుంచి ఒక 20 minutes వాకబుల్ డిస్టెన్స్లో బీచ్ ఉందన్నమాట. సో మేము నడుచుకుంటూ బీచ్కి వచ్చాము. అదిగోండి అక్కడ వాటర్ కనిపిస్తుంది మీకు, ఆ బస్ వెనకాల ఉంది బీచ్. మ్యాట్ ఉంటే బాగుండు మంచిగా. మేము మ్యాట్ దగ్గర వేసుకొని కూర్చునే వాళ్ళము. కాకపోతే మేము అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా బీచ్కి వచ్చాము కాబట్టి తీసుకోలేదు. మీరు చూస్తున్నావా, షెల్స్ ఉన్నాయి మొత్తం అంతా వైట్ కలర్లో ఉన్నాయి చూడ, అవన్నీ షెల్స్. చిన్న చిన్న ముక్కలు షెల్స్. బీచ్లో చాలా మంది చిన్న చిన్న బోట్స్ వేసుకొని
లోపలికి వెళ్తున్నారు. అండ్ ఇంకా అదేంటో ఒకటి పట్టుకొని లోపలికి వెళ్తున్నారు. దాన్ని ఏమంటారు వీళ్ళు, సర్ఫింగ్ ఏదో అంటారు అనుకుంటా, నాకు తెలియదు, అంత ఐడియా లేదు. మొత్తానికి మాకైతే ఒక ప్లేస్ దొరికింది ఇక్కడ సెటిల్ అవ్వడానికి. వాటర్ వేవ్స్ చాలా హెవీగా ఉన్నాయి. మా బాబు ఒక్కడే కొంచెం ముందుకు వెళ్ళి ఆడుకుంటున్నాడు. మేమందరం ఇక్కడ పక్కనే ఉన్నాము. టైం 1:30 అయింది. కాకపోతే మేము ఇంకా బీచ్ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చాలా చల్లగా గాలి వస్తుంది. ఇక్కడ మా బాబేమో చిన్న చిన్న షెల్స్ అవి వెతుకుతున్నాడు. కాకపోతే అన్నీ బ్రోకెన్ షెల్సే ఉన్నాయి. కంప్లీట్ షెల్స్ ఉన్నాయా ఒకటేనా? అన్నీ చిన్న చిన్న పీసెస్. మొత్తానికి తిరిగి తిరిగి మేము మళ్ళీ మార్నింగ్ వచ్చిన రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసాము. వీళ్ళు సీ ఫుడ్స్ కూడా అమ్ముతున్నట్టున్నారు. ఇదేంటి, ఫిష్ని ఎండబెట్టినట్టుంది. ఫామ్ ల్యాండ్స్ ఉంటాయి కదా, అందుకే చిన్న చిన్న వెజిటబుల్ స్టాల్స్ అవి ఉన్నాయి. అండ్ ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర వెండింగ్ మిషన్ ఉంటే మా బాబు ఏదో డ్రింక్ తీసుకుంటాడంట. ఇందులో కార్న్ సూప్, వేడి వేడి కార్న్ సూప్ తీసుకుంటానని చెప్పేసి ఎంత 140 ఏన్సా కాయిన్స్ వేస్తున్నాడు అందులో. హాట్ ఉందా చెప్పి? మరీ అంత ఎక్కువ ఏం వేడి లేదులే, నార్మల్గా ఉంది. ఇదేంటిరా, ఇది కార్న్ సూపేనా? వాళ్ళిద్దరికి పోటీ అన్నమాట. మా పాప ఇప్పుడు మా బాబు వండుకున్నాడని చెప్పేసి తను కూడా ఒక కార్న్ సూప్ వండుకుంది. బాగుందా? అంత టేస్ట్ ఏమి ఉండదులే, నార్మల్గానే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు వెదర్ చల్లగా ఉండి కొంచెం వేడిగా తాగేసరికి టేస్ట్ చాలా ఎక్కువ బాగున్నట్టు అనిపిస్తున్నట్టు. మా పిల్లలిద్దరూ అక్కడ కూర్చున్నారు. నేను కూడా ఇక్కడ చక్కగా విండో సీట్ దగ్గర కూర్చున్నాను. ఇప్పుడు ప్రజెంట్ మేము యొకోహామా స్టేషన్కి వచ్చాము. ఇక్కడ ఇదేంటో కొత్తగా కనిపిస్తుంది వెండింగ్ మిషన్. ఇంతకుముందు నేను ఇక్కడ చూడలేదు. ఫ్రెష్గా ఆరెంజ్ జ్యూస్ వస్తుందంట. అందులో ఆరెంజెస్ ఉన్నాయి. మనము 350 yens అందులో పెడితే ఫ్రెష్గా ఆరెంజ్ జ్యూస్ వస్తుందంట. ఆరెంజ్ జ్యూస్ వెండింగ్ మిషన్ ఇది. ఫుల్ పబ్లిక్ ఉంటారు ఈ స్టేషన్కి. ఏ రోజు వచ్చినా కూడా, వీకెండ్ వీక్ డేస్ అని ఏమి ఉండదు. ఫైనల్గా 3:30కి మళ్ళీ మేము ఉండే ప్లేస్కి వచ్చేసాము. టైం ఇప్పుడు 4 అయింది. మేము ఇంటికి ఆల్మోస్ట్ వచ్చేసాము. మేము ఉండే అపార్ట్మెంట్ అక్కడ చెట్ల మధ్యలో నుంచి మీకు కనిపిస్తుంది చూడండి.
అదే. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ ఆటమ్ సీజన్ని కూడా ఒకసారి అలా చూసేయండి. మార్నింగ్ నేను అంత క్లియర్గా చూపించలేదు కదా. ఇక్కడ రోడ్డుకి రెండు వైపులా ఉండే చెట్లన్నీ కూడా ఇలా కలర్స్ చేంజ్ అయ్యి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది వ్యూ అంతా కూడా. ఇక్కడ ఈ చెట్టు మొత్తం ఎల్లో, గ్రీన్, ఆరెంజ్, రెడ్ ఆ టైప్లో కనిపిస్తుంది. ఇటువైపు అయితే అంటే ఇక్కడ నుంచి దూరం నుంచి కనిపించట్లేదు, కానీ అక్కడ రెడ్ కలర్లో ఉన్నాయి చెట్లన్నీ. రెడ్ కలర్లో కింద చూడండి లీవ్స్ అన్నీ కూడా. బయట అంతా గ్రీన్ అండ్ ఎల్లో రెడ్డిష్ కలర్లో ఉంది వ్యూ. ఇప్పుడు ఆటంలో ఇలా చాలా బాగుంటుంది. ఇంకా అన్ని కలర్స్ చేంజ్ అవ్వలేదు, ఇంకొక 1 month అయితే సూపర్గా ఉంటుంది వ్యూ. సో మా ఆరెంజ్ పికింగ్ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మేము ఇంకా ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేసి మళ్ళీ నా నెక్స్ట్ వ్లాగ్లో మిమ్మల్ని కలుస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే యాజ్ యూజువల్ మీరు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సయోనరా. చెప్పు మతాయి ముషాని, చెప్పువా, చెప్పువా. ఓకే, మతాయి ముషో. ఇక్కడ వ్యూ బాగుంది.